అవును మరి. ప్రతిసారి బొట్టు పెట్టి పిలుస్తున్నారు, ఈసారి పిలవలేదని ఫీల్ అయిపోతున్నావు. చూడు, జన్మలో నీకు ఆ ఇంటి నుంచి పిలుపు రాదు. అలా అని ఆశపడడంలో అర్థం లేదు. ఇక బాధపడకు, ఆగు. అన్నిటికీ దూరం అయిపోతున్నాను. ఏంటో నా రాత. సుభద్ర, అవతల మాకు చాలా పనులున్నాయి, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మాయి పద్దు రావే, ఇక మనం వెళ్దాం. అవునత్తా, నువ్వేం బాధపడకు, అంతా మంచి జరుగుతుందిలే. పదవమ్మా. జానకి, జానకి, అమ్మా అలివేలు, రాత్రిపూట గోల్డ్ కట్ చేసుకోవడం మంచిది కాదమ్మా. సరేనన్నా. మజ్జిగ తీసుకోండి. చిటి బా, రేపు తొందరగా లేచి రాజమండ్రి బయలుదేరాలి, గుర్తుంది కదా? గుర్తుంది బా. జానకి, చెప్పండి. రేపు నల్లపోస్తుల ఫంక్షన్ బాగా జరగాలి. ముత్తైదువులందరినీ పిలిచావు కదా? పిలిచానండి. అందరికీ చీర, జాకెట్టు, పళ్ళు, తాంబూలాలిచ్చి పంపించు. అలాగేనండి. మళ్ళీ ఎందుకు బా, పెళ్లిలో అందరికి గిఫ్ట్లు పంచావు కదా. ఆ పెళ్లి ఒక చేదు జ్ఞాపకం. ఈ ఫంక్షన్ ఒక తీపి గుర్తులా జీవితాంతం గుర్తుండిపోవాలి. రేయ్, అయినా నీ సొమ్మేదో దారిపోసినట్టు ఫీల్ అవుతున్నావేంటి? అది కాదు బా, మొన్నే బోల్డ్ అంత ఖర్చు అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఖర్చు అయింది కానీ. ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. సరే బా. జానకి, ఏంటండి? పెత్తనం పెద్దరికం విషయంలో ఎవరు పడితే వాళ్ళు జోక్యం చేసుకోకుండా చూసుకో. అనేదేదో డైరెక్ట్ గా అనొచ్చు కదరా. తగలాల్సిన వాళ్ళకి కొరడాతో కొట్టినట్టు తగిలింది, అది చాలు. సరేలే. అన్నిటికీ దూరం అయిపోతున్నాను. ఏంటో నా రాత. నల్లపూసల ఫంక్షన్కి అత్తని ఎలాగైనా వచ్చేటట్టు చేయాలి. అమ్మా అలివేలు, నువ్వు వెంకీ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండటం కోసం ఎలాంటి ఫంక్షన్ అయినా డబ్బుకు వెనకాడకుండా చేస్తానమ్మా. థ్యాంక్స్ నాన్న. బామ్మా, ఏంటి? నీ నల్లపూసల ఫంక్షన్ ఎక్కడ జరిగింది? ఇంకెక్కడ జరుగుతుంది? ఈ బలరాం తాత రఘురాం భార్యని కాబట్టి ఈ ఇంట్లోనే జరిగింది. ఈ ఇంట్లోనే ఎందుకు జరిగింది? అత్తారింట్లో జరగడం ఆనవాయితీ కాబట్టి జరిగింది. బాగా చెప్పావు. ఇది ఏదో మొదలు పెట్టబోతుంది. అమ్మా, నీ నల్లపూసల ఫంక్షన్ ఎక్కడ జరిగింది? ఈ ఇంట్లోనే జరిగింది. ఈ ఇంట్లోనే ఎందుకు జరిగింది? మెట్టినింట్లో జరగడం సాంప్రదాయం కాబట్టి ఈ ఇంట్లోనే జరిగింది. నువ్వు ఇంకా బాగా చెప్పావు. మ్యాటర్ అర్థమైందమ్మా. మరి అలివేలు దగ్గరకు వచ్చేసరికి ఆనవాయితీ సాంప్రదాయాలు ఎందుకు రివర్స్ అయ్యాయి? ఆచారాలకి అడ్డు వేయడం వల్ల అరిష్టాలేం జరగవు కదా. అలివేలుకేం కాదు కదా. ఏంటి ఆ మాటలు? అందరూ అత్తింట్లో చేసుకుని అలివేలు మాత్రం అమ్మగారింట్లో చేసుకోవడం ఏంటి? ఆ పాయింట్ ఏనమ్మాయి. వెంకీ గారి అమ్మ నాన్న చనిపోయారు కదా పద్దు.
చేసుకోలేని కోడల్ని. నేను అమ్మగారింట్లో కాకుండా ఇంకెక్కడ చేసుకుంటాను? అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. నా కూతురికి అల్లుడికి పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా రెండో ఇల్లే. ఎందుకు సమర్థించుకుంటారు? ఆహా, అత్తారింట్లోనే చేసుకో అలివేలు. హ? దొంగ మొహంది. ఆ సుభద్ర నా అత్త వెంకీకి అమ్మ అని చెప్పేస్తుందా ఏంటి? ఆహా, మాట్లాడవేంటి అలివేలు? ఏం మాట్లాడాలి? ఆ సుభద్రత్త పక్కింట్లోనే ఉంది కదా. అదే అలివేలు, మేనత్తింట్లో చేసుకుంటే తప్పే ఉంది అంటున్నాను. జానకి, పిచ్చెక్కి మాట్లాడుతుందా అదే? ఆహా, మేనరికమే కదా. ఆ, ఆ, రక్త సంబంధమే కదా. రాత్రిపూట గోళ్లు కట్ చేసుకోవడం తప్పు, బయటకు వెళ్ళేటప్పుడు పెళ్లి ఎదురు రావటం తప్పు, ఒంటి మీద బలి పడ్డం తప్ప అని గొప్పగా ఆలోచించే ఊరి పెద్దకి ఆచార ప్రకారం వెళ్ళకపోతే అనర్థాలు జరుగుతాయని తెలీదా? అందుకే అలివేలికి మంచి జరగాలంటే నల్లపూసల ఫంక్షన్ మేనత్తింట్లో చేసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. ఏయ్! రక్త సంబంధం అంటూ నాకు నీతులు చెప్పాలని ప్రయత్నిస్తే రక్తం కళ్ళ చూస్తానని చెప్పు జానకి. గోరింటాకు ఫంక్షన్ కి అత్తని పిలవడానికి తల మీద ఒట్టు వేయించుకున్నట్టు ఈ రోజు దాని మాటలు విని మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నా కూతురి విషయంలో ఏది మంచో ఏది చెడో ఒకరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే బయటికి పోతుంది. చెప్పండి. ఎందుకే అన్నిట్లో దూరి తిట్లు తింటావు? అమ్మా పద్మావతి, ఎందుకమ్మా ఈ వృధాపేయాస? ఇంట్లో మూలనుండడానికి ఆ రోజు నాన్నని ఎంతగానో బ్రతిమలాడి ఒప్పించాను. ఆ కాస్త చోటు కూడా ఎందుకు పోగొట్టుకుంటావు చెప్పు? ఎందుకే అలా అన్నావు? నల్లపూసల ఫంక్షన్ సుభద్ర తింట్లోనే జరగాలి బామ్మ. పిచ్చి పట్టిందా నీకు? ఎలా జరుగుతుందనుకున్నావే? ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తావే? ఏమో, ఇప్పటికైతే ఏం చెప్పలేను. అనవసరమైన ప్రయత్నాలు చేసి గొడవ కారణం కావద్దే. అత్త కళ్ళల్లో బాధను చూశాను, రేపు అవే కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏదో ఒక అవకాశం రాకుండా పోతుందా? తెల్లవారి వరకు సమయం ఉంది. ఏంటో దీని ధైర్యం, నమ్మకం. నువ్వు తలుచుకుంటే చేసినా చేస్తావు. ఎలా అడ్డుపడతానో చూడవే. మీ పద్మావతి ముత్యమండి, జాతిరత్నం అని అందరూ అంటుంటే మురిసిపోతుండేవాణ్ణి. చివరికి ఇలా తయారవుతుందని అనుకోలేదు. నాన్నా, ఏమ్మా? లోపలికి రావచ్చా? ఏంటమ్మా పరాయి దానిలో అడుగుతున్నావు? రా. ఏంటమ్మా? మీతో విషయం మాట్లాడాలి. నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా? చెప్పు. ఈ తాళి నేను ఎవరి వల్ల కట్టుకున్నాను నాన్నా? పచ్చని పందిరిలో
పరువు పోయే పరిస్థితి వచ్చి నిస్సహాయంగా నిలబడున్న ఈ తండ్రిని గౌరవించి కట్టుకున్నావమ్మా. అంటే ఆ క్షణం నేను మీ మాట నిలబెట్టినట్టే కదా? కాదని ఎవరన్నారమ్మా? అసలేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పొచ్చు కదా. పద్మావతి రేపు ఆ సుభద్రని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేస్తే? ఎందుకమ్మా ఇంత సంకోచం? నాన్న దగ్గర ఏ విషయమైనా సూటిగా చెప్పుకునేంత చనువు నీకు మాత్రమే ఉంది. చెప్పమ్మా. ఏం లేదు నాన్న. రేపు నల్లపూసల ఫంక్షన్లో అమ్మ, బామ్మ, బంధువులు, ఊరి ముత్తైదువులు ఎంతమంది ఉన్నా మీరు లేని లోటుని నేను బాగా ఫీల్ అవుతాను. అయితే మీరుండాలి నాన్న. అది కాదమ్మా, రేపు ఉదయం రాజమండ్రి వెళ్లే పనుందని చెప్పాను కదమ్మా. నాకంటే మీకు ఆ పనే ముఖ్యమా నాన్న? అలా అంటే ఈ ప్రపంచంలో నాకేది ముఖ్యం కాదమ్మా. లోకంలో ఏది నీకు సాటి రాదమ్మా. మరి అలాంటప్పుడు ఉండిపోవచ్చు కదా నాన్న? రేపు జరగబోయేది ఆడాళ్ళకు సంబంధించిన ఫంక్షనే కదమ్మా. నేను లేకపోయినా బ్రహ్మాండంగా జరిగేటట్టు ఏర్పాట్లు చేశానమ్మా. ఏర్పాట్లు బాగుంటే వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు. భోజనాలు బాగుంటే 4 మాటలు పొగుడతారు. అవన్నీ నాకు ఆనందాన్ని ఇవ్వవు నాన్న. మరి నీ ఆనందం ఎందులో ఉందమ్మా? మీ ఆశీర్వాదంలో ఉంది. నా తండ్రి దీవించే మొదటి దీవెనలో ఉంటుంది. నా జన్మకి కారకుడైన నా తండ్రి చల్లని చూపులో ఉంటుంది. ఊరందరూ నా తలపై వేసేవి పసుపు బియ్యం మాత్రమే అవుతాయి. అదే మీరు వేస్తే అక్షంతలవుతాయి. నాన్న ఏదో అర్జెంట్ పనుందని వెళ్తున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు? అది కాదమ్మా. అయినా నేను ఆశీర్వదించడానికి నీ భర్త ఉన్నాడు కదా. భర్త ఆశీర్వాదం తల్లి, తండ్రి, అయిన వాళ్ళు, బంధువులందరి ఆశీర్వాదంతో సమానమవుతుంది. చిచ్చి, వాడి ఆశీర్వాదం నాకెందుకు? వాడి కాళ్ళని పట్టుకోవడం అంటే చేతులు నరుక్కోవడం మంచిది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నాన్న, మీరు లేకపోతే అసలు ఆ ఫంక్షనే చేసుకోను. అమ్మా అలివేలు, అంత మాటనికమ్మా. నల్లపూసల ఫంక్షన్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఏ ఆటంకాలు లేకుండా జరగాలి. అందుకే ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండి నిన్ను ఆశీర్వదించి వెళ్తానమ్మా. ఓసేయ్ పద్దు, నాన్న లేకపోతే నువ్వు నన్ను ఆ సుభద్ర ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నావు కదా? అడ్డు వేసేసానే, చూసుకో. నీకంటే ఏది ఎప్పటికీ ముఖ్యం కాదు తల్లి. నాన్నంటే నీకెంత ప్రేమమ్మా. ఇంకెలాంటి దిగులు లేకుండా వెళ్ళి పడుకోమ్మా. కూతురు అంటే అలివేల్లా ఉండాలి, ఆ పద్మావతిలా ఉండకూడదు. ఈ మధ్య దాని ప్రవర్తన చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా జానకి? అది నీ కడుపును పుట్టిందా అనిపిస్తోంది. హాస్పిటల్లో దొరికితే తెచ్చుకున్నామా అనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? మరి లేకపోతే ఏంటి? ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు అనుకున్నాను. ఒకరెందుకు తేడాగా తయారయ్యారు? చేతిలోని 5 వేళ్లు ఒకేలా ఉండవంటారు. అలాంటిది ఇద్దరికీ 2 రకాల మనస్తత్వాలుండడంలో ఆశ్చర్యమేముందండి? లేదు జానకి, ఈ బలరాముడి బిడ్డల్లో తేడా ఉండదు, ఉండకూడదు, ఉండకూడదు. నా పెంపకంలో లోపం లేనప్పుడు అలాంటి తేడా ఎందుకు వస్తుంది?
అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. శత్రువులా పరాయిదాన్లా తయారైంది. చిచి! ఏంటి ఆలోచిస్తున్నావు? అత్తని తనింటికి ఎలా తీసుకెళ్లాలా అని పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. అలివేల్ని అత్తింటికి ఎలా తీసుకెళ్లాలా అని నేను ఆలోచిస్తున్నాను. పొద్దుందాకా టైం ఉందన్నావుగా, అప్పుడు ఆలోచిద్దాంలే. ఇప్పుడు నిద్ర వస్తుందిరా. పద్మావతి, ఏంటి బామ్మా? అంత హుషారుగా వెళ్తుందేంటి? అదే అర్థం కావట్లేదు. ఎండాకాలం కప్పకి వానాకాలం కప్పకి ఉన్నంత తేడా ఉందే. అయితే ఏదో తేడా ఉంది. ఆ, చూద్దాం పద. ఆ, పద పద. హాయ్ బావా. కొత్తగా పెళ్ళైన వాడు ఈ సమయంలో పెళ్ళంతో చిలుకలు చుట్టించుకొని అవి తింటూ నడుము మీద గిల్లుతూ సరసాలాడుతూ రాత్రిని గడుపుతాడు. పాపం నీ పరిస్థితి ఏంటో ఇలా ల్యాప్టాప్కే అంకితం అయిపోయింది. పద్మావతిని పెళ్లి చేసుకోనుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడివి. నీ లైఫ్ 3 డ్యూయెట్లు 6 రొమాంటిక్ సీన్లలా హ్యాపీగా గడిచిపోయేది. ఇలా నన్ను చేసుకొని ఎండు చేపలా ఎండిపోతున్నావు. ప్రేమించినప్పుడు నిన్ను లైలాలా పార్వతిలా ఆరాధించాను. నీదంతా నాటకమని తెలిసిన తర్వాత విరక్తి చెందాను. అందుకే ఇప్పుడు నువ్వు కట్టిన ఈ తాళి కూడా నాకు బరువు అనిపిస్తోంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? బరువుని దించేసుకుందాం అనుకుంటున్నాను. తెంచేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు వినిపించిందా? దానికి ఇంకా చాలా టైం ఉందిలే. మరి ఏ రకంగా దించేసుకుందాం అనుకుంటున్నావు? ఇది తీసి పడేసి నల్ల పూసలు వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ తాళి కట్టినట్టు ఆ నల్ల పూసల్ని నువ్వు నా మెళ్ళో వేయలేవు కదా, ముత్తైదుల చేతులతో వేయించుకుంటాను. కొన్నిటికి వేరు వేరు రూపాలు ఉండొచ్చు, అంత మాత్రాన దాని ఆంతర్యం మారిపోదు. నా లాంగ్వేజ్ లో నేను చెప్పింది మాత్రం ఒకటే. ఉరితాడు లాంటి పసుపు తాడిని విప్పేస్తున్నాను. నా మెడకి విముక్తి ప్రసాదిస్తున్నాను, అంతే. అయ్యో, నిన్న నావెల్ సగంలో ఆగిపోయింది. ఈ రాత్రికి ఎలాగైనా కంప్లీట్ చేయాలి. చూసిన సినిమా చాలు గాని పద. మనసు నిండా పగే ఉందే, అది మారదు. మార్చాలని చేసే ప్రయత్నం కూడా దండగే. అలా అని వదిలేస్తే ప్రతీకారం అనే రోగం ఎలా కుదురుతుంది బామ్మా? మరేం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యాలి. గుర్రానికి కళ్ళెం కడితేనే కంట్రోల్ అవుతుంది.
అలాగే వాళ్ళిద్దరి మధ్య మొదటి రాత్రి జరిగితేనే ప్రేమ పుడుతుందే. అయితే జరిపించేద్దాం. ఎలా? ఎలా అంటే